పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మెయిన్ రోడ్డు వద్ద ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. గవర్నమెంట్ స్థలాన్ని అధికారులు ప్రజాప్రతినిధుల సాయంతో వైజాగ్కు చెందిన వ్యక్తికి ఓ వ్యాపారవేత్త అక్రమ రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే ఈ విషయం బయటపడడంతో స్థానికులు మండిపడ్డారు. వామపక్ష నేతలతో కలిసి స్థలం వద్ద వేసిన కంచెను తొలగించారు. ప్రభుత్వ భూములను కాపాడవలసిన అధికారులు ప్రజాప్రతినిధుల కాసులకు కక్కుర్తిపడి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం బాధాకరణమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. ఈ స్థలం వరహాలగడ్డకు సంబంధించిన స్థలం. ఈ స్థలాన్ని కొత్తకోట ప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా లక్కీ షాపింగ్ మాల్ వారికి అక్రమ రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్ కి రిజిస్టర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు వీళ్ళంతా కూడా సహకరించారు. కాబట్టి వెంటనే కొత్తకోట ప్రసాద్ ఆయనకి సహకరించిన రిజిస్టర్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ వీళ్ళందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి వామపక్ష ప్రజా సంఘాల తరపున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ స్థలానికి సంబంధించి ఈరోజు ప్రజా సంఘాలు గత నెల రోజుల క్రితం నుంచే ఇది ప్రభుత్వ స్థలము, ఈ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి పత్రికా మూలకంగా తెలియజేశాం. కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వామపక్షాలు ప్రజా సంఘాలు ఇచ్చిన మెమోరాండం పరిధిలో ఈవేళ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మున్సిపల్ అధికారులతో సహా ఈ స్థలాన్ని ఆక్రమణను తొలగించి కంచెను తొలగిస్తే ఈరోజు ఎవరి ధైర్యం మీద మళ్ళీ కంచె కొత్తకోట ప్రసాద్ ఈ స్థలానికి వేశారని మేము ప్రశ్నిస్తున్నాం.